బీఆర్ఎస్ పని అయిపోయింది, ఇదే బయట నడుస్తుంది. వాస్తవంగా ఏంటంటే కొండా విశ్వేశ్వరరెడ్డి గారు కానివ్వండి, రంజిత్ రెడ్డి గారు కానివ్వండి, పార్టీల కంటే కూడా వ్యక్తులపైన జరగబోతుంది అక్కడ. సో వాళ్ళకి ఎంపీ అనేది ఒకటి ఉంది, వాళ్ళకి ఒక నాలెడ్జ్ ఉంది అండ్ ఐడియా ఉంది. బట్ వాట్ అబౌట్ కాసాని? వార్డు స్థాయి నుంచి ఇక్కడ వరకు వచ్చారు వారు. నాకు తెలిసినంత వరకు ఇద్దరి రెడ్ల మధ్య ఒక బీసీని నిలబెట్టాలి అన్న రీజన్ ఇదే అంటారా? పేదవారికి సమాన హక్కులు కలగట్లేదు. ఒక ఎప్పుడైతే మనకి సెక్షన్స్ అయినాయో బీసీ, ఎస్సీ, ఎస్టీ అని, వాళ్ళకి ఇప్పటికీ ఈరోజు కూడా రావాల్సినటువంటి హక్కులు కానీ, సమాన హోదా కానీ, అది ఆచరణలో మనం అందరం మాటల్లో చెప్తున్నాం, ఆచరణలో జరగట్లేదు. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. దట్స్ గుడ్, గ్రేట్. సార్, ఏంటి సంగతులు? చేవెళ్ళ నుంచి మీ ఫాదర్కి మీరు చాలా అంటే మీరే అంతా వ్యవహరిస్తున్నారు. సో మీ ఎలా ఉంది, ఎలా ఉండబోతుంది? చేవెళ్ళ పార్లమెంట్ ట్రయాంగిల్ ఫైట్ ఉంటుందండి. ఎస్, ట్రయాంగిల్ ఫైట్లో మేము ఎడ్జ్లో మనకే ఉంటుంది అనేది ఆలోచనలో. అంటే ఎలా అనుకుంటున్నారు? బికాజ్ ఆఫ్ అసలు బీఆర్ఎస్ పార్టీని చాలామంది వీడి వెళ్ళిపోయారు. అంటే భయంతోనా, లేకుంటే గెలవదు అని చెప్పేసి అసలు బీఆర్ఎస్ సపోర్టే లేదు అన్నట్టుగా తీసేశారు. అలాంటప్పుడు ఎలాంటి ధైర్యంతో మీ ఫాదర్ దీనిలోకి వచ్చారంటారు? యాక్చువల్గా మీరు అన్న క్వశ్చన్లోనే కొద్దిగా తప్పు ఉందండి. అసలు బీఆర్ఎస్ లేదు అనే దానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే అది తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి 2 సార్లు ఎలక్షన్స్, పార్లమెంట్ ఎలక్షన్స్ జరిగితే 2 సార్లు కూడా బీఆర్ఎస్ఏ గెలిచింది. ఇప్పుడున్నటువంటి ప్రత్యర్థులు కాంగ్రెస్ కానీ బీజేపీ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా బీఆర్ఎస్ పార్టీలోనే ఎంపీగా గెలిచారు. అంతకుముందు వాళ్ళకి పొలిటికల్ ఐడెంటిటీ అయితే లేదు. ఎస్, ఎగ్జాక్ట్లీ. నేను అదే పాయింట్కి వస్తున్నాను. బీఆర్ఎస్ నుంచే గెలిచి వాళ్ళు బీఆర్ఎస్ నుంచి తప్పుకున్న తర్వాత చాలామంది కూడా బయటకు వెళ్ళిపోయారు. ఏంటి అని అంటే, వన్స్ అధికారంలోకి వచ్చేసింది బీఆర్ఎస్ పని అయిపోయింది, ఇదే బయట నడుస్తుంది. అండ్ ఎస్పెషలీ ప్రత్యర్థులు కూడా మాట్లాడితే బీఆర్ఎస్ అనేది పక్కకు పెట్టేసి కొండా రంజిత్ వీళ్ళిద్దరి మధ్య చాలా పోటీ నడుస్తుంది అనేది బాగా వినిపిస్తుంది. అంటే ఇక్కడ ఏమంటారు, కాసాని గారిని పక్కకు పెట్టినట్ట, లేకుంటే కాసాని గారితో అంత పోటీ ఉండదన్నట్ట? ఎవరి వ్యూహాలు అలాకుంటాయండి. ఆఫ్ కోర్స్ వాస్తవంగా ఏంటంటే కొండా విశ్వేశ్వరరెడ్డి గారు కానివ్వండి, రంజిత్ రెడ్డి గారు కానివ్వండి, వాళ్ళిద్దరికి ఏం ఐడెంటిటీ ఉందో వాళ్ళకి ఐడియా ఉంటుంది. మాకున్నటువంటి ఐడియా మాకుంది. ఇది బేసిక్గా ఏంటంటే పార్టీల కంటే కూడా వ్యక్తులపైన జరగబోతుంది అక్కడ ఈ యొక్క ఎలక్షన్. దాంట్లో కాసాని జ్ఞానేశ్వర్ గారి వారికి ఉన్నటువంటి ప్లస్ పాయింట్స్ కానివ్వండి, అలాగే మన ఇతర ప్రధాన పార్టీలో ఉన్నటువంటి ఇద్దరికి కూడా ఉన్నటువంటి పాయింట్స్ మీద వాళ్ళు దే విల్ డిసైడ్ ఇట్. ఇంకోటి ఏంటంటే మీరు అన్న దాంట్లో ఒకటి నేను ఏకీభవించట్లేదు. ఎందుకంటే చాలామంది వెళ్ళిపోయారు అనేది. అసలు ఎవరు వెళ్ళారు? మీరు నిజంగా చూసుకుంటే కొంతమంది ప్రజాప్రతినిధులు మాత్రమే వెళ్ళారు, కానీ క్యాడర్ ఎక్కడ పోలేదు. క్యాడర్ లాగే ఉన్నది. ఇంకా క్లారిటీగా చెప్పాలంటే మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ కంటే కూడా ఇంకా మెరుగైనటువంటి రిజల్ట్ రాబోతుందని మాకున్నటువంటి సమాచారం. గ్రౌండ్లో తిరుగుతున్నప్పుడు ఏంటంటే కొన్ని కారణాల వల్ల అసెంబ్లీలో కొద్దిగా వాళ్ళు ఏమైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి వాగ్దానాలు కానివ్వండి, ఆ వాగ్దానాలకు కొద్దిగా నమ్మి ఓటేయడం జరిగింది. దాన్ని ఇంత త్వరగా కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత పెరిగింది ఆ ప్రాంతంలో. ఎందుకంటే మనం చూసుకుంటే ఒక 420 హామీలు ఇచ్చారు. ప్రధానంగా అందులో 6 హామీలు, అందులో ఏ ఒక్కటి కూడా పూర్తి స్థాయిలో ఇంప్లిమెంటేషన్ కాలేదు. ఒక్కటి ఆ బస్సు ప్రయాణం అనేది చేశారు, దాంట్లో కూడా చాలా లోపాలు ఉన్నాయి. ప్రభుత్వాన్ని అదే ప్రశ్నిస్తున్నాం. ఒక ప్రశ్నించే గొంతు ఉంటేనే కదండి ఖచ్చితంగా మనకు ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చారో అవి నెరవేరాలంటే ఓ ప్రతిపక్ష హోదా గట్టిగా ఉండాలి. అప్పుడే మనం ఏమంటారు, మన డెమోక్రసీ అనేది దానికి ట్రూ స్పిరిట్ ఉంటుంది. బికాజ్ ఇఫ్ యూ రెస్పెక్ట్ అపోజిషన్ విల్ డెఫినెట్లీ హ్యావ్ ఎ గుడ్ గవర్నెన్స్. ఓకే, సో మీరు అన్నట్టుగా మీరే అంటున్నారు ఎంపీ హోదాలు అంటే వాళ్ళు ఆల్రెడీ గెలిచారు, మన టీఆర్ఎస్ నుంచే వెళ్ళారు అని చెప్పేసి మీరు అంటున్నారు. సో వాళ్ళకి ఎంపీ అనేది ఒకటి ఉంది, వాళ్ళకి ఒక నాలెడ్జ్ ఉంది అండ్ ఐడియా ఉంది. బట్ వాట్ అబౌట్ కాసాని? ఏంటి, కాసాని జ్ఞానేశ్వర్ గారికి ఐడియా లేదనుకోవడం మూర్ఖత్వమే. ఎందుకంటే వార్డు స్థాయి నుంచి ఇక్కడ వరకు వచ్చారు వారు తెలియని, నాకు తెలిసినంత వరకు వారి గురించి తెలియని వాళ్ళు కానీ ఆ పేరు తెలియని వారు మాత్రం అసలు ఎవరు లేరు ఇక్కడ. చేవెళ్ళ ప్రాంతంలో మరీ ముఖ్యంగా అది ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఉన్నప్పుడు
వారు జిల్లా పరిషత్ చైర్మన్గా చేశారు, తర్వాత ఎమ్మెల్సీగా ఉన్నారు ఇండిపెండెంట్గా. తర్వాత ఒక మన పార్టీ అని పెట్టాం. దాని తర్వాత ఒక మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీలో ఉండే మనం రీసెంట్గా బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చినప్పుడు కూడా ఏంటంటే అక్కడ ఉన్నటువంటి సమస్యలపైన, అక్కడ ఉన్నటువంటి ప్రజలపైన మనము సబ్బండ వర్గాలను ఏకం చేసినటువంటి గొంతు కాసాని జ్ఞానేశ్వర్ గారిది. కాబట్టి ఎవరు కూడా ఆయన ఎవరిని విమర్శించడు, విమర్శకులు కూడా ఆయనని విమర్శించే పరిస్థితి లేకుండా ఉన్నటువంటి సమయం. కాబట్టే ఎవరు కూడా వారిని టార్గెట్ చేసే పరిస్థితిలో లేరు. ఎందుకంటే టార్గెట్ చేస్తే వాళ్ళకే నష్టమని వాళ్ళు తెలుసుకున్నారు కాబట్టి వాళ్ళు చేయలేరు. ఎందుకంటే ఈజ్ కామన్ మ్యాన్. ఓకే, ఇంకా క్లియర్గా చెప్పాలంటే అతనికి అట్టడుగునటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి పేదవారి యొక్క సమస్యల గురించి పూర్తిగా అవగాహన ఉంది. ఎందుకంటే మేము 2001లో జిల్లా పరిషత్ చైర్మన్గా 2001 నుంచి 6 కాలంలో ఉన్నప్పుడు ఒక రంగారెడ్డి జిల్లాని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక పైలట్ ప్రాజెక్ట్గా తీసుకొని కుటుంబ సర్వే, సోషో ఎకనామిక్ సర్వే అని చెప్పేసి 2004లో చేశాం. ఓకే, అది ఎందుకంటే ఆయన జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నారు. అందరు కూడా రంగారెడ్డి జిల్లా అంటే చాలా డెవలప్డ్ అయినటువంటి జిల్లా, ఇక్కడ అంతా గొప్ప వాళ్ళే ఉంటారని. కూతవేటి దూరంలో ఉంది. మన తాండూరు నియోజకవర్గంలో యాలాల్ అనే ఒక మండలం ఉంది. ఆ మండల్లో నేను కూడా ఆ సర్వేలో ఒక పార్ట్గా ఉన్నాను. ఓకే, ఐ వాజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఇట్ ఫర్ అబౌట్ 6 months. అది 6 months జరిగింది. అది ఆ క్వశ్చనర్ని చూస్తే మనకి మొన్న తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ గవర్నమెంట్ సకల జనుల సర్వే అనేది ఏదైతే చేశారో, సకుటుంబ సర్వే అనేది, ఆ సోషియో ఎకనామిక్ సర్వే మనం చేసినటువంటి 2004 సర్వే ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉంటుందండి క్వశ్చనర్. ఎందుకంటే ప్రతి అంశం పైన పూర్తిగా అవగాహన ఉండాలి గవర్నమెంట్కి. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులపైన, ఆ ఇంటి సమస్యలు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి గ్రామ సంస్థలు కానివ్వండి, అక్కడ ఏ మేజర్గా సమస్యలు ఉన్నాయి వాటిని ఐడెంటిఫై చేయాలంటే దానిపైన పూర్తిగా ఒక నివేదిక ఉండాలని ఆ రిపోర్ట్ని తయారు చేసి, ఆ సర్వే చేసినటువంటి రిపోర్ట్ని అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్కి మనం ప్రజెంట్ చేసాం. ఎందుకు అని అంటే ఈ యొక్క కాన్స్టిట్యున్సీ అప్పుడు ఉన్నటువంటి రంగారెడ్డి జిల్లా కానివ్వండి, ఇప్పుడు ఉన్నటువంటి రంగారెడ్డి జిల్లా అండ్ వికారాబాద్ జిల్లా ఏదైతే ఉందో, రూరల్ అండ్ అర్బన్ ఏరియాలు కలిసినటువంటి ప్రాంతం. సో జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నప్పుడు ప్రతి ప్రాంతంతో సత్సంబంధాలు, ప్రతి నాయకుడితో సత్సంబంధాలు ఉన్నాయి. రంజిత్ రెడ్డి గారు కానివ్వండి, కొండా విశ్వేశ్వరరెడ్డి గారు కానివ్వండి, వాళ్ళంతా కార్పొరేట్ స్టైల్ నుంచి, బిజినెస్ స్ట్రక్చర్ నుంచి వచ్చిన వాళ్ళు. ఓకే, ఇక్కడ వచ్చేసి కాసాని జ్ఞానేశ్వర్ గారు ఏంటంటే నిజమైనటువంటి ఏమంటారు గ్రౌండ్ రియాలిటీ తెలిసినటువంటి నాయకుడు. ఓకే, ఇప్పుడున్నటువంటి నాకు తెలిసినంత వరకు ఇప్పుడు ఈ ప్రాంతంలో ఇప్పుడు పోటీ చేస్తున్న వాళ్ళలో వారికి ఉన్నటువంటి అవగాహన ప్రజలపై